బెత్లెహేములో పుట్టిన దేవుడా, మా కోసం దిగి వచ్చిన నాదుడా, సామాన్యునిలా వచ్చిన దేవుడా, ఊహకు అందని ఓ అసామాన్యుడా. బెత్లెహేములో పుట్టిన దేవుడా, మా కోసం దిగి వచ్చిన నాదుడా, సామాన్యునిలా వచ్చిన దేవుడా, ఊహకు అందని ఓ అసామాన్యుడా. రక్షణ మాకు లేదు నీవు రాకపోతే, విడుదల లేనే లేదు నీవు రాకపోతే. రక్షణ మాకు లేదు నీవు రాకపోతే, విడుదల లేనే లేదు నీవు రాకపోతే. ఆదరణ మాటే లేదు నీవు రాకపోతే, ఆదరణ మాటే లేదు నీవు రాకపోతే. నాకు పండుగ లేనే లేదు నీవు రాకపోతే. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, బెత్లెహేములో పుట్టిన దేవుడా, మా కోసం దిగి వచ్చిన నాదుడా, సామాన్యునిలా వచ్చిన దేవుడా, ఊహకు అందని ఓ అసామాన్యుడా. నిత్యత్వము లేనే లేదు నీవు రాకపోతే, మరణంపై జయం లేదు నీవు రాకపోతే. నిత్యత్వము లేనే లేదు నీవు రాకపోతే, మరణంపై జయం లేదు నీవు రాకపోతే. అపవాదికి ఓటమి లేదు నీవు రాకపోతే, అపవాదికి ఓటమి లేదు నీవు రాకపోతే. మాకు పునరుద్ధానం లేదు నీవు రాకపోతే. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, బెత్లెహేములో పుట్టిన దేవుడా, మా కోసం దిగి వచ్చిన నాదుడా, సామాన్యునిలా వచ్చిన దేవుడా, ఊహకు అందని ఓ అసామాన్యుడా. Merry Merry Christmas, Happy Happy Christmas, Merry Merry Christmas, Happy Happy Christmas, Merry Merry Christmas. Oh Christmas, క్రీస్తు జన్మదినం, క్రిస్మస్ మేరీ పుణ్యదినం. క్రిస్మస్ మనకు పర్వదినం, క్రిస్మస్ లోకానికి శుభదినం. హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తు అని, మాస్ అనగా ఆరాధన అని, క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట. కాబట్టి దేవుణ్ణి ఆరాధించే దినమే క్రిస్మస్. దేవుణ్ణి ఈరోజు ఎందుకు ఆరాధించాలి అని అంటే, మానవ
ఆయన కూడా పెట్టు, మొత్తం నువ్వే తీసుకుంటే ఆయన నువ్వు పెట్టు, నువ్వు ఆయన పెడతాను దానైనా. ఈ పక్కన ఇస్తాను. ఓ క్రిస్మస్ క్రీస్తు జన్మదినం, క్రిస్మస్ మేరీ పుణ్యదినం, క్రిస్మస్ మనకు పర్వదినం, క్రిస్మస్ లోకానికి శుభదినం. తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ, తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ, చుక్క చూసి మేము వచ్చినాము రొక్కిపోవుటకు, చుక్క చూసి మేము వచ్చినాము రొక్కిపోవుటకు. తర్వాత అనుకుంటా ఫస్ట్ టైం మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇక్కడ ఆశ్రమపురానికి రావడం వల్ల తెలిసింది మళ్ళీ ఏమో నేను మరలా దేవుని యొక్క ఆశ్రమానికి వచ్చినంత ఫీలింగ్ ఉంది. మేము చిన్ని పనులు చేస్తూ ఉంటాం. క్రిస్మస్కి పేదలకి దుప్పట్లు ఇవ్వటం మరియు వాళ్ళకి రైస్ ఫ్రూట్స్ అంటూ ఎన్న చూసినప్పుడు మళ్ళీ నన్ను నేను చూసుకున్నట్టుంది. ఇలానే ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. నేనేమంటాను, నెహ్రూ ప్రసాద్ అన్న. ఏమైనా హెల్ప్ ఉంటే అడగన్నా, నేను చేస్తుంది అంటే ఒక భాగమై ఉంటాను. ఎందుకంటే ఇవి ఇలాంటివి చాలా నాకు తెలుసు అన్న, ఇవి బాగుంటావు. మనం ఎంత సంపాదించినా ఏం చేసినా కానీ రాని సంతోషం ఒక అదర్ పర్సన్ చేసినప్పుడు చాలా హ్యాపీనెస్గా ఉంటుంది. ఇలాంటివి చేయాలని నాకు ఉంటుంది, కానీ అంత ఏమంటారు దేవుడు ఇస్తాడనుకుంటున్నాను. నేను ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీరు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఆ మోనక్క ఇలాంటివి బాగా చేస్తూ ఉంటుంది. చిన్న తమ్ముడు ఇలా చేయాలని మా బ్రదర్ సోను జోయల్ సేమ్ అలా చేస్తుంటారు. దానికంటే ముందు మా పెద్దమ్మ గురించి చెప్పాలి. పెద్దమ్మ ఇప్పుడు మన అంటే గొప్పలు చెప్పడం కాదు, కానీ మన సంపాదించే దాంట్లో మనం ఎంతవరకు సమాజానికి యూజ్ అవుతున్నాం అన్న చెప్పినట్టు కూడా ప్రసాదాన్ని కూడా అవసరమైన వాళ్ళకి కాదు, ఎవరికి అవసరమైందో వాళ్ళకి ఇవ్వాలనేది